హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తన్యా టు గైడ్. ఈరోజు ఈ వీడియోలో టెట్ ప్రీవియస్ ఇయర్కి సంబంధించిన బుక్లెట్ దీంట్లో ఉన్న క్వశ్చన్స్ అయితే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకసారి చూడండి. క్వశ్చన్ విత్ ఆన్సర్. ద ఫస్ట్ డిస్కవర్డ్ యాంటీబయాటిక్ ఇస్ పెన్సిలిన్. దిస్ సెల్ ఆర్గనెల్స్ ఆర్ ద సైట్స్ ఆఫ్ ప్రోటీన్ సింథసిస్. సో ఈ సెల్ ఆర్గనెల్స్ ఇది మొత్తం ఎక్కడ కాంబినేషన్, ఇదంతా ఎక్కడ అంటే నార్మల్గా మనకి ప్రోటీన్స్ది కాంబినేషన్ ఉంది అంటే అది కంపల్సరీగా రైబోజోమ్స్ అన్నమాట. నెక్స్ట్, స్కాబీస్ ఈస్ కాజ్డ్ బై మైక్రో ఆర్థోపోడ్స్. నెక్స్ట్ చూడండి, నార్మల్గా స్కాబీస్ అంటే మనకి ఇట్లా నార్మల్గా గజ్జిలాగా ఇట్లా ఉంటుంది కదా, సో అదన్నమాట. సో ఇట్ ఈస్ కాజ్డ్ బై మైక్రో ఆంథ్రోపాడ్స్. ఇది చూడండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద పాయికిలోథెర్మిక్ యానిమల్. సో ఇది మనకి వేల్ అనమాట. ఇవన్నీ కోల్డ్ బ్లడెడ్ యానిమల్స్ కిందకి అయితే రావడం జరుగుతుంది. సో చూడండి, ఇవన్నీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్. అట్లీస్ట్ 2-3 బిట్స్ అన్న ఈ ఇయర్లో కూడా పడతాయి. ఐడెంటిఫై ద మైక్రోన్యూట్రియంట్ నెసెసరీ ఫర్ ద ప్లాంట్స్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. అంటే ఈ కింది వాటిలలో మైక్రోన్యూట్రియంట్స్ విచ్ ఆర్ వెరీ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్స్. ఈ వీడియో నేను చేయడానికి స్పెషల్గా రీజన్ ఇంగ్లీష్ మీడియం ఆస్పిరెంట్స్ అందరూ యూట్యూబ్లో తెలుగు మీడియం వాళ్ళకి యూజ్ అయితే పెడతారు, కానీ ఇంగ్లీష్ మీడియం వాళ్ళకి యూజ్ అయితే పెట్టేటి చాలా తక్కువ మంది. సో అందుకోసమని క్వశ్చన్ విత్ ఆన్సర్. మీకు ఈ క్వశ్చన్ ఉంటే మీరు ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, ఓన్లీ ఆన్సర్ మాత్రమే చెప్తున్నా. మీరు ఏం చేస్తారంటే ఈ టాపిక్ మీద ఇప్పుడు మైక్రోన్యూట్రియంట్స్ అనే వర్డ్ మీకు తెలిసింది, ఆ కంటెంట్ తెలిసింది, దాని మీద కొంచెం విశ్లేషణ ఎక్కువ చేసి దానికి సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ చేస్తే భవిష్యత్తులో కూడా క్వశ్చన్స్కి మీకు హెల్ప్ అయితే అవుతుంది. ఒకసారి చూడండి. నెక్స్ట్, ఐడెంటిఫై ద మైక్రోన్యూట్రియంట్ విచ్ ఇస్ ఎసెన్షియల్ ఫర్ ద ప్లాంట్స్ ఫర్ ద ఫాలోయింగ్ అంటే ఫాస్ఫరస్ అనమాట. సో ఫాస్ఫరస్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లాంట్స్కి. నెక్స్ట్, ద ఆల్కలాయిడ్ క్వినైన్ ఈజ్ అబ్టైన్ ఫ్రమ్ విచ్ ప్లాంట్? సించోనా. సో సించోనా అనే ప్లాంట్ నుండి ఆల్కలాయిడ్ అనేది ఎలిమెంట్ అనేది మనకి అవైలబుల్గా అయితే ఉండడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో గ్లోబల్ వార్మింగ్కి గల కాజ్ ఏంటి? గ్లోబల్ వార్మింగ్లో ఇది కాదు, ఇంకా ప్రీవియస్ ఇయర్లో కూడా క్వశ్చన్లు వచ్చినాయి, నేను అది కూడా ఒక వీడియో చేస్తాను. ఐడెంటిఫై ద కాజ్ ఆఫ్ గ్లోబల్ వార్మింగ్. సో రిలీజ్ ఆఫ్ కార్బన్ డైఆక్సైడ్ పొల్యూటెంట్స్ బై బర్నింగ్ ఫాజిల్ ఫ్యూయల్స్. ఫాజిల్ ఫ్యూయల్స్ అంటే శిలాజ ఇంధనాలు. సో ఈ శిలాజ ఇంధనాలని మనం బర్న్ చేస్తే దానివల్ల రిలీజ్ అయ్యే కార్బన్ డైఆక్సైడ్ వల్ల మనకి గ్లోబల్ వార్మింగ్ అనేది రావడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ద చేంజ్ ఇన్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ స్మాల్ పాపులేషన్. ఓకే, సో ఫ్రీక్వెన్సీ ఆఫ్ జీన్స్ ఇన్ ఏ స్మాల్ పాపులేషన్స్ దట్ ఒకర్స్ డ్యూ టు సడన్ ఈవెంట్స్ ఇస్ కాల్డ్ యాజ్ జెనెటిక్ డ్రిఫ్ట్. ఓకే, సో దీన్ని మనం జెనెటిక్ డ్రిఫ్ట్ అంటాం అన్నమాట. ఈ జెనెటిక్ డ్రిఫ్ట్, జెనెటిక్ వేరియేషన్, జెనెటిక్లో వీటి నాలుగిటి మీద చూడండి. వీటి మీద నెక్స్ట్ టైం మేబీ జెనెటిక్ వేరియేషన్, జెనెటిక్ ఫ్లో మీద క్వశ్చన్స్ అయితే రావడం జరుగుతుంది, చెప్పలేం. ఓకే, ఐడెంటిఫై ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద పాండ్ ఎకోసిస్టమ్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ఓకే, ప్రొడ్యూసర్స్ ఈ ప్లాంట్ ఎకోసిస్టమ్ మీద చూడండి. ఫోటోఫైలాంగ్ టర్న్స్ కానివ్వండి, జూకి సంబంధించి సాప్రోఫైట్స్, వీటన్నిటి మీద క్వశ్చన్స్ అయితే ఒకసారి చూడండి. ఓకే, సో ప్రొడ్యూసర్స్, ప్లాంట్కి ప్రొడ్యూసర్స్ ఏంటి అంటే ఫైటోప్లాంక్టన్స్. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఫైటోప్లాంక్టన్స్ విచ్ ఆర్ నథింగ్ బట్ ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద పాండ్ ఎకోసిస్టమ్. పాండ్ ఎకోసిస్టమ్, వాటర్ ఎకోసిస్టమ్, ఓకే, రివర్ ఎకోసిస్టమ్స్ అన్నీ ఉంటాయి కదా, ఈ వేస్లో చదువుకునే ఉంటారు ఇంటర్మీడియట్లో కూడా మనకి. సో దాంట్లో అన్నమాట, ఇది మనకు బయాలజీలో కూడా ఉంటుంది, బట్ చెప్తున్నాను. ఫైటోప్లాంక్టన్స్ ఇస్ ద ఆన్సర్. దీస్ బ్లడ్ సెల్స్ ఆర్ కాజ్డ్ బై మైక్రోస్కోపిక్ పోలీస్మెన్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్. ఓకే, సో ద ఆన్సర్ ఈస్, ఇది గాలికి కొంచెం కొట్టుకుపోతుంది పేపరు, జస్ట్ అ సెకండ్. సో దీస్ బ్లడ్ సెల్స్ ఆర్ కాజ్డ్ బై కాల్డ్ మైక్రోస్కోపిక్ పోలీస్మెన్. సో ద ఆన్సర్ ఈస్ న్యూట్రోఫిల్స్ అన్నమాట. నెక్స్ట్, ద నెంబర్ ఆఫ్ మైటోటిక్ డివిజన్స్. మైటోటిక్ డివిజన్స్ గురించి కూడా చూడండి. లాస్ట్ టైం కూడా ఇట్లాంటి క్వశ్చన్ ఒకటి అడగడం జరిగింది. సో 256 డాటర్ సెల్స్ ఫ్రమ్ ఎ సింగిల్ మదర్ ఉంటే ఎన్ని నెంబర్ ఆఫ్ డివిజన్స్ కావాలి? ఓకే, సో ద ఆన్సర్ ఈస్ 8 అన్నమాట. ఇది పేపర్ కూడా మొత్తం ఇట్లా జాయింట్ లేదు, ఊడిపోయింది. సో అందుకోసం మనకి గాలికి ఎగురుతుంది. జస్ట్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ మీకు ఇప్పుడు రీసెంట్గా రివిజన్ కోసం యూజ్ అవుతుందని మాత్రం ఈ వీడియో చేస్తున్నా, ఇవన్నీ ఇగ్నోర్ చేయండి. నెక్స్ట్, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ గ్యాస్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్. ఓకే, సో విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ అంటే క్లోరిన్ గ్యాస్ తోటి ఏం రియాక్ట్ అయితే మనకి బ్లీచింగ్ పౌడర్ వస్తుంది అనేది క్వశ్చన్. సో దీనికి ఆన్సర్ డ్రై CaOH2 ఇస్ ద ఆన్సర్. ఓకే, నెక్స్ట్, ద అదర్ నేమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్. ఆర్టిఫిషియల్ సిల్క్ యొక్క అదర్ నేమ్ ఏంటిది అంటే అక్రైలిక్. సారీ, ఇది రేయాన్, అది నా ఆన్సర్. ఓకే, సో ద అదర్ నేమ్ ఫర్ ఆర్టిఫిషియల్ సిల్క్ ఇస్ రేయాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వెయిట్ ఆఫ్ 1 kg ఈజ్ ఈక్వల్స్ టు 9.8 న్యూటన్స్. N ఫర్ న్యూటన్స్. నెక్స్ట్, ఈక్వివాలెంట్ వాల్యూ ఆఫ్ 1 Hz. సో 1 Hz ఈజ్ నథింగ్ బట్ 60 వైబ్రేషన్స్ పర్ మినిట్.
ఓకే, చాలామంది సెకండ్స్ అనుకొని గట్టి కన్ఫ్యూజ్ అవుతారు. సో ఇక్కడ ఆన్సర్ 1 Hz ఈజ్ ఈక్వల్స్ టు 60 వైబ్రేషన్స్ పర్ మినిట్. ఓకే, అండ్ ద అదర్ నేమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్, నేను ఇది వీడియో అంతా అయిపోయినాక 2-3 క్వశ్చన్లు అడుగుతాను, మీరు ఎంత బాగా వింటున్నారని చూద్దాం. నెక్స్ట్ కరెక్ట్గా ఆన్సర్ చెప్పిన వాళ్ళని కమెంట్ పిన్ చేస్తా పైన. ఓకే, సో ఈక్వలెంట్ ఆఫ్ 1 Hz ఈజ్ నథింగ్ బట్ 60 వైబ్రేషన్స్ పర్ మినిట్. అండ్ నెక్స్ట్ వన్, ద ఆర్టిఫిషియల్ నేమ్ ఆఫ్ ద అదర్ నేమ్ ఫర్ ఆర్టిఫిషియల్ సిల్క్ ఇస్ రేయాన్. ఓకే, నెక్స్ట్ వన్, ద సెలెస్టియల్ బాడీ దట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ హైలీ ఎలిప్టికల్ ఆర్బిట్. ఓకే, సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే ఖగోళ వస్తువు ఏంటి? కామెట్స్, తోకచుక్కలు అంటాం కదా. సో ఈ తోకచుక్కలే దీర్ఘాకార అంటే వృత్తాకార కక్షలో పరిభ్రమించేటి అన్నమాట. మొత్తం ఇట్లా ఎక్లిప్స్ మోడల్లో తిరుగుతాయి. నెక్స్ట్, ద మెథడ్ యూజ్డ్ టు సపరేట్ మిక్స్చర్ ఆఫ్ అమోనియా క్లోరైడ్ అండ్ కామన్ సాల్ట్. అమోనియా క్లోరైడ్ను కామన్ సాల్ట్ని వేరు చేయడానికి యూజ్ చేసే మెథడ్ ఏంటి? దట్ మెథడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్లిమేషన్. సబ్లిమేషన్ ప్రాసెస్ వల్ల ఏం చేస్తారు? అమోనియం క్లోరైడ్ని, అమోనియా కాదు మళ్ళీ అమోనియా అంటే వేరే అవుతుంది. సో అమోనియం క్లోరైడ్ని అండ్ అట్లాగే కామన్ సాల్ట్ని సపరేట్ చేయడానికి యూజ్ చేసే ప్రాసెస్ సబ్లిమేషన్. నెక్స్ట్ వన్, ద రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ గ్లాస్ ఈస్ 3/4, దెన్ ద స్పీడ్ ఆఫ్ లైట్ ఈస్ 4 × 10⁸ మీటర్ పర్ సెకండ్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ద మాలిక్యులర్ మాస్ ఆఫ్ H2SO4. మీ అందరికీ మాలిక్యులర్ వెయిట్, మాలిక్యులర్ మాస్ అంటే మాలిక్యులర్ వెయిట్ ఇది క్యాలిక్యులేట్ చేయడం తెలుసు అనుకుంటాను. సో దీని ఆన్సర్ 98 అనమాట. నెక్స్ట్, ద నేచర్ ఆఫ్ సైజ్ ఆఫ్ ద ఇమేజ్ ఫార్మ్డ్ బై ఎ కాన్కేవ్ లెన్స్ ఎమంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ సేమ్ సైజ్ యాజ్ ద ఆబ్జెక్ట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ కోవలెంట్ బాండ్? ఓకే, సోడియం ఆక్సైడ్ ఈజ్ ద ఎగ్జాంపుల్ ఫర్ కోవలెంట్ బాండ్. అండ్ సారీ, నాట్ అని అన్నారు కదా. సో ఈ కింది వాటిలలో ఏది కోవలెంట్ బాండ్కి సంబంధించింది కాదు అంటే సోడియం ఆక్సైడ్. అదొకసారి చూడండి. నెక్స్ట్, ద పర్సంటేజ్ ఆఫ్ ఎస్టిక్ వాటర్ టు బి యాడెడ్ టు వాటర్. అంటే ఎస్టిక్ యాసిడ్లో నార్మల్గా వాటర్ కలిపితే వినిగర్ ఫామ్ అవుతుందంట. సో అట్లా ఆ ఎస్టిక్ యాసిడ్కి వాటర్ అనేది ఎంత శాతం కలపాలంటే 5 to 8% మాత్రమే కలపాలి. నెక్స్ట్, రేరింగ్ ఆఫ్ హనీబీ ఈజ్ కాల్డ్ ఎపికల్చర్. ఓకే, సో ఈ ఎపికల్చర్, ఆక్వాకల్చర్ వీటి మీద కూడా బాగా క్వశ్చన్లు అడుగుతారు. ఇది కూడా ఒకసారి చూసుకోండి. ఏ బయాలజీ స్టూడెంట్ రికగ్నైజెస్ ద బ్యూటీ ఆఫ్ నేచర్ అండ్ అప్రిషియేట్స్ ద వాల్యూ ద స్టూడెంట్ ఎగ్జిబిట్స్ హియర్ ఈజ్ ఆస్థెటిక్ వాల్యూ అన్నమాట. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద ఇన్కరెక్ట్ స్టేట్మెంట్. ఓకే, రిగార్డింగ్ laboratory method among the following. Division method is useful when the experiment is too big. Next, laboratory method provides contrived experiences to the students. Class front method is useful when availability of equipment for all students. Rotation method is useful when non-availability of required equipment in the lab. So the correct answer is laboratory method provides contrived experiences to the students. సో ఈ క్వశ్చన్లకి వెళ్ళి అట్లీస్ట్ 2-3 బిట్స్ అన్న పడితే మనకి గన్ షాట్గా. సో ఒకసారి చూడండి, చూసి మీరు ట్రై చేసుకోండి. ఇట్లాంటి కాన్సెప్ట్స్ మీద ఎక్కువ ప్రాక్టీస్ చేయండి. సో ఇప్పుడు నేను క్వశ్చన్స్ అడుగుతాను, 2 క్వశ్చన్స్ అడుగుతాను, వాటికి ఆన్సర్ అయితే చెప్పడానికి ట్రై చేయండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ క్లోరిన్ గ్యాస్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్? దీనికి ఆన్సర్ కమెంట్ చేయండి. నెక్స్ట్ వన్, వెయిట్ ఆఫ్ 1 kg ఈజ్ ఈక్వల్స్ టు డాష్. ఈ రెండింటికి ఆన్సర్స్ కింద కమెంట్ చేయండి. సో ఆన్సర్ కమెంట్ చేసిన వాళ్ళని నేను అక్కడ పైన పిన్ చేస్తాను.